పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై చూపిన అభిమానాన్ని మర్చిపోలేమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి అద్భుతమైన తీర్పునిచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు. ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి ఘన విజయం సాధించడంతో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ మాజీ లీడర్ కుందూరు జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, రఘువీర్ రెడ్డి కుటుంబ సభ్యులు నల్గొండలోని కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుని ఎంపీగా విజయం సాధించిన కుందూరు రఘువీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రఘువీర్ రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని అందజేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కౌంటింగ్ కేంద్రం వద్ద రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేశారని, వారి కష్టానికి ఫలితంగా ప్రజలు అద్భుతమైన తీర్పును ఇచ్చారని, ఇందుకు ప్రజలందరికీ రుణపడి ఉంటామని అన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీని కట్టబెట్టారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కేంద్రంలో 400 సీట్లు సాధిస్తామని చెప్పిన బీజేపీ పార్టీ ఇప్పుడు ఎక్కడ ఉందని ప్రశ్నిస్తూ కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నాటికి రైతుల రుణాలను మాఫీ చేస్తామని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. దేశంలోనే రికార్డు మెజార్టీని నల్గొండ పార్లమెంట్ అభ్యర్థికి కట్టబెట్టారని, ఇది తమపై బాధ్యతను మరింతగా పెంచిందని, తామంతా కష్టపడి ప్రజల కోసం పనిచేసి వారి రుణాన్ని తీర్చుకుంటామని అన్నారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి మాట్లాడుతూ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి అత్యధిక మెజారిటీ కట్టబెట్టారని, ఇది నల్గొండ జిల్లాకే గర్వకారణమని అన్నారు. గతంలో నల్గొండ నియోజకవర్గం నుండి రావి నారాయణరెడ్డికి ప్రజలు అత్యధిక మెజార్టీని కట్టబెట్టారని, దానిని మించి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి అత్యధిక మెజార్టీని కట్టబెట్టారని, ఇందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. రఘువీర్ రెడ్డి విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో పాటు మిత్రపక్షాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిపై నమ్మకం ఉంచి రికార్డు స్థాయి మెజార్టీని కట్టబెట్టిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించిన కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ తన విజయానికి కష్టపడి పనిచేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తన విజయం కోసం కార్యకర్తలు ఎంతో శ్రమించారని, సీనియర్ నేత జానారెడ్డి మార్గనిర్దేశకత్వంలో అద్భుతమైన ఫలితం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన అత్యధిక మెజార్టీని బాధ్యతగా భావిస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పారు. తన విజయానికి సహకరించిన సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. పెద్దలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే మచ్చలేని నాయకుడు కుందూరు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కోఆర్డినేటర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకవైపు నేను, మా ఎమ్మెల్యేలం, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మన్ను టెండెంట్ సైతం లెక్క చేయకుండా గెలుస్తామని ధీమా ఉన్న ఇవాళ దేశంలోనే నల్గొండ పేరు నిలబెట్టాలి, నల్గొండ రికార్డు మెజార్టీ రావాలని కష్టపడ్డ ముందుగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తూ ఓటేసిన ప్రజలందరికీ కూడా మీ అందరికీ పాదాభివందనం చేస్తూ దేశంలోనే నల్గొండ జిల్లా ఖ్యాతిని పెంచే విధంగా చేసిన ప్రజలకు, కార్యకర్తలకు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని, అలాగే మా ఎంపీ గారు, మా యువ నాయకుడు తప్పకుండా మీ అందరికీ అందుబాటులో పాటు వారితో పాటు మేము ఉండి అటు కేంద్రంలో కూడా ఇంకా చర్చలు నడుస్తున్నాయి. యూపీఏ కూటమి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అది కూడా కావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఏదేమైనా సరే, పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లో ఎన్నికలు జరిగితే భువనగిరి, నల్గొండలో ఇద్దరు, నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా తక్కువ మెజార్టీతో గెలిచినాం. ఇవాళ భువనగిరిలో కూడా 2.5 లక్షల మెజార్టీతో అక్కడ అభ్యర్థి గెలిస్తే ఇవాళ భారతదేశంలో రికార్డు సృష్టించి నల్గొండ జిల్లాని
ఢిల్లీ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేసిన ఇవాళ. నిజంగా మా కార్యకర్తలని ప్రజలని అభినందించడమే కాదు, మీ అందరికి రుణపడి వచ్చే 5 సంవత్సరాలు మేమందరికి కూడా పార్టీలకు అతీతంగా సేవ చేస్తామని అభివృద్ధి లక్ష్యంగా మీ ఎవరి మీద విమర్శించలేదు, ఏమీ లేదు. ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. మేము ఇచ్చిన హామీని ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆగస్టు 15 రుణమాఫీ నుంచి మొదలుపెట్టుకొని పెండింగ్ ప్రాజెక్టు సొరంగమైనా, ఢిల్లీ ప్రాజెక్ట్ అయినా, వరదకాలం అయినా ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ మీ మందు ఉంటామని మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలకు, భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ ఈ 2 కాన్స్టిట్యున్సీలతో పాటు తెలంగాణ 8 సీట్లు గెలిచినాం. 9వ సీట్ ఇంకా కౌంట్ డౌన్ నడుస్తుంది. మహబూబ్నగర్లో లాస్ట్ రౌండ్ వస్తుంది. మేము అన్నట్టు 9 నుంచి 12 సీట్లు అనుకున్నాం, కానీ అవతల పార్టీ ఏం చెప్పిందో మీకు తెలుసు. అబ్కి బాద్ 400 అన్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అందుకనే మేము ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం వెంపర్లాడే, దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన నాగార్జున సార్ బాక్రానంగంలో డ్యాములు కట్టి ప్రజలకు సేవలు చేసి పంచవర్ష ప్రణాళికలు తీసుకున్న గాంధీ కుటుంబం పదవుల కోసం కాదు. ఇవాళ మళ్ళా మా అభ్యర్థిని గెలిపించినందుకు పేరున మా నాయకులకు తప్పకుండా వారితో పాటు మేము నల్గొండ పార్లమెంట్కి ఇంత మెజార్టీ ఇచ్చిందంటే అంత ఎక్కువ కష్టపడి పనిచేస్తాం. ఇవాళ మేము గర్వంగా మా ఎంపీ రఘువీర్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మీ అందరి కష్ట ఫలితం, మీ అందరి కృషి. కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా, చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ, ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, కార్యకర్తల బాధలు అందుబాటులో ఉండడం ఒకవైపు, ప్రజా సమస్యల కోసం ఏ చిన్న సమస్య ఉన్నా మంత్రిగా నా దగ్గరికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ఎంపీ గారు, మా స్ట్రాంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మా క్యాడర్ ఉన్నది, తప్పకుండా అందుబాటులో ఉంటాం. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం తల వంచి. ఎందుకంటే ఈ మెజార్టీ మేము అనుకున్నాం. ఆ రోజు నేను టికెట్ రాకముందు దేవుని మొక్కిన గుర్రంపూడిలో వెంకటేశ్వర స్వామి, రావి నారాయణ రెడ్డి మెజార్టీ దాటాలని అని. రావి నారాయణ రెడ్డి పోటీ చేసినప్పుడు ఇన్ని లక్షల ఓట్లు లేవు, తక్కువ ఓట్లలో అంత మెజార్టీ వచ్చింది. ఇలా ఇన్ని ఓట్లలో ఇంత మెజార్టీ రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకనే మీ అందరికీ మళ్ళీ మీకు ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పినా అది తక్కువే. తప్పకుండా మీకు పనిచేసి రుణం తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. పార్లమెంట్ అభ్యర్థిగా రఘువీర్కు పార్టీ ఆశించినట్టుగా, మేమందరం యోచించినట్టుగా 565 మెజార్టీనిచ్చి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా నా సహచరులు, మిత్రులు, మంత్రులు ఇద్దరు, ఈ నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా పార్టీ శ్రేణులందరూ కూడా ఐకమత్యంతో నిరంతరం శ్రమించి అత్యధికమైనటువంటి మెజార్టీని తీసుకొచ్చి భారతదేశంలోనే నల్లగొండ జిల్లా ఖ్యాతిని నిలబెట్టడమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టని ఉవ్వెత్తున నిలపటానికి నిరంతరం కృషి చేసినటువంటి నా సహచరులందరికీ, మిత్రులందరికీ, ఆత్మీయులకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. అంతకుమించి ఈ మొత్తం నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఈ ఘనకీర్తిని నిలబెట్టినటువంటి ప్రజలకు, నల్లగొండ జిల్లాకే ఇది ఘన చరిత్ర, గర్వకారణం. ఒకనాటి రోజుల్లో మీ అందరికీ తెలుసు, ఇక్కడ పోటీ చేసిన 1952లో పోటీ చేసిన మొదటిసారి ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డికి ఈ జిల్లా, ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికమైన మెజార్టీ ఇచ్చినారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల మీద కూడా మెజార్టీ ఇవ్వటమే కాదు, దక్షిణ భారతదేశంలో మెజార్టీ. అంతేకాదు, మొత్తానికి మేము ఊహిస్తున్న ఇప్పటికి కూడా ఇంకా లెక్కలు వస్తున్నాయి. భారతదేశంలోనే టాప్ 10లో అత్యధికమైన మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. లెక్కలన్నీ మారుతున్నాయి గంటకి. ఏమైనా అంతకంటే మిన్నగా మిర్యాలగూడెంలో అంటే 13వ తారీఖు ఓటింగ్ అయినాక 15నో 16నో నేను మిర్యాలగూడ విలేకరులందరినీ సమావేశపరిచి 5.5 లక్షల మెజార్టీ వచ్చి తీరుతుంది, ఇది నా ప్రత్యేకమైనటువంటి ఆలోచన, క్షేత్రస్థాయి 40 సంవత్సరాలలో ఉన్న నా అనుభవాన్ని నేను ప్రకటించిన.
దానికి 5,75,000 అంచనా వేసి కాగితం మీద రాసిన. అదేవిధంగా ఇవాళ ఈ ప్రజలందరూ చూపించినటువంటి ఒక విధమైన అభిమానం చేత ఇవన్నీ చూస్తే ఒక్కొక్కసారి పార్టీలకు అతీతంగా కూడా ప్రజలందరూ ప్రేమించినారు, గౌరవించినారు, ఆశీర్వదించినారు. అందుకు ప్రజలందరికీ, నల్లగొండ జిల్లా ప్రజలందరికీ, అన్ని కులాలకు, మతాలకు అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ రఘువీర్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిపిఐ పార్టీ, తెలంగాణ జనసమితి వారందరితో పాటు ఫార్వర్డ్ బ్లాక్ ఇతర వాళ్ళందరూ కూడా చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు 18వ లోక్సభకు జరిగిన ఈ ఎన్నికల్లో ఈ జిల్లాలోనే కాకుండా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ గెలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులు, జిల్లా నాయకులందరికీ, ఎలక్షన్ ఇన్ఛార్జ్ మరియు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఇంకో మంత్రి గారు వెంకటరెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, జయవీర్ గారికి, బిఎల్ఆర్ గారికి, ఎమ్మెల్యే పద్మావతి గారికి, బాలునాయక్ గారికి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, అలాగే ఈ గెలుపు కోసం భారతదేశంలోనే ఇంత మంచి గెలుపు ఉండాలి అనే ప్రతి కార్యకర్త కూడా తహతహతోని ఈ గెలుపు కోసం శ్రమించారు. అందుకే ఇలాంటి విజయం చేకూరింది. అలాగే జానారెడ్డి గారి గైడెన్స్లో ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా ఎంతో శ్రమించినందుకు, ఈ ఫలితం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎంతో బాధ్యతతోని ఇంత మంచి గెలుపుని కార్యకర్తలు, ప్రజలు అందించారు. తప్పకుండా ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది పార్టీ, కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ ప్రజలు ఏ బాధ్యతతోనైతే మేము వాళ్ళకు నిర్వహించాలని, ఏ బాధ్యత అయితే నిర్వహించాలని ఓట్లు వేసినారో ఆ బాధ్యతని తప్పకుండా నిర్వహించి వాళ్ళందరికీ కూడా, కార్యకర్తలకు, ప్రజలకు మేము ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేరుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.